సొంత ఊరు కాదు సొంత ఇంటి నుంచి కాలు తీసి కాలు బయట పెట్టాలంటే చేతిలో కర్రనో లేక రాయో ఉండాల్సిందే. శత్రువులు ఏ పక్క నుంచి దాడులు చేస్తారనో కాదు, ఏ సందులో నుంచి కుక్కలు వచ్చి మీద పడతాయో అని భయంతో ఆ ముందు జాగ్రత్తలు. ఎందుకంటే 10 మందో 20 మందో కాదు, ఏకంగా 1000 మందికి పైగా కుక్క కాటు బాధితులుగా మారారు. రోజుకి 2 నుంచి 5 బాధితులు రేబిస్ వ్యాక్సిన్ కోసం వెళ్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉందో. ఇంతకీ ఈ దారుణ పరిస్థితి ఎక్కడ? స్థానికులు ఏమంటున్నారు? గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంది? ప్రమాదకరంగా మారిన వీధి కుక్కల దాడులపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. వర్షాకాలం కావటంతో రాష్ట్రంలో దాదాపు అన్ని ఆస్పత్రులు వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదవుతుంటే ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో మాత్రం వీటికి ధీటుగా కుక్కకాటు బాధితుల కేసులు సైతం నమోదవుతున్నాయి. అశ్వారావుపేట మున్సిపాలిటీలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధిన 20కి తగ్గకుండా కుక్కలు రోడ్లపై తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏ సందులోకి వెళ్లాలన్నా ఒంటరిగా వెళ్లడానికి పెద్దవాళ్లు సైతం వెనకడుగు వేసేలా పరిస్థితి మారిపోయింది. రోడ్డు మీదకు వస్తే చాలు గుంపులుగా మీదపడి దాడి చేస్తున్నాయి. ఇళ్ల వద్ద ఒంటరిగా ఉన్న వారిపై సైతం దాడి చేసి కండలు పీకేస్తున్నాయి. పాదచారులపైనే కాకుండా బైక్లు, సైకిళ్లపై వెళుతున్న వారి వెంటపడి మరీ దాడులు చేస్తున్నాయి సునకాలు. అశ్వారావుపేట పట్టణంలో కుక్కల దాడులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వైరల్ ఫీవర్స్తో ఆసుపత్రులకు క్యూ కడితే ఇక్కడ మాత్రం కుక్క దాడుల నేపథ్యంలో ఆసుపత్రులకు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా 8 నెలల వ్యవధిలోనే 1100 కేసులు సంబంధించి నమోదయ్యాయంటే 1100 మంది కుక్క బాధితులు సంబంధించి గురైన వారు ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ సంబంధించి పొందారంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్రతిరోజు నిత్యం కూడా 10ల సంఖ్యలో కూడా ఆసుపత్రులకు కుక్క దాడులకు సంబంధించి బాధితులు వెళ్తూ కూడా ట్రీట్మెంట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక భయాందోళన సంబంధించి గురవుతున్నారు. ఈ పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా నిత్యం కుక్కల సంబంధించి దాడులతో ఒక ఆందోళనకరమైన వాతావరణం కూడా ఇక్కడ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులు మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎట్లుండేది ఇక్కడ కుక్కల దాడులకు సంబంధించి? రోజు రెగ్యులర్గా ఎట్లా ఉంటుంది? కుక్కలు బాగా దారుణమైంది సార్. ఈ కుక్కలు ఉండటం వల్ల మనకి కేసులు కూడా పెరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కరుస్తున్నాయి. పిల్లల్ని, చిన్న పిల్లల్ని, పెద్ద పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ కరుస్తున్నాయి. ఎక్కువ కుక్కల్ని ఏదో ఒకటి చేయాలి ప్రభుత్వం చేయకపోతే ఎట్లా? ఇన్ని కుక్కల్ని పెంచుకుంటుంటే అశ్వారావుపేటలోనే 2000, 3000 కుక్కలు ఉన్నాయి. ఎట్లా ఈ సమస్య పెరుగుకుంటూ పోతే చాలా ఇబ్బంది అయింది కదా. వీధి కుక్కల్లా లేవు, వీధి పులుల్లా తయారైనాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ బయటకు వెళ్ళాలంటే భయంతో కూడిన వ్యవహారంలాగా ఉంది. పిల్లలకు చెప్తున్నాం, అమ్మ మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు వాళ్ళకి కర్ర ఇచ్చి పంపిస్తున్నాం. అంటే సెలబ్రిటీలకు మనుషులు కదా, కుక్కలే మనుషుల. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటి, ఊరు బయట వదిలేయమని. వీళ్ళు ఏడుపులు సెలబ్రిటీలు అంటే కుక్కలను చంపకూడదు కానీ కుక్కలను ఊరు చివర వదలకూడదు, కానీ మనుషులు మటుకు కరిసేయచ్చు. ఇన్ని కనపట్లేదా సెలబ్రిటీలకి? గుంపులుగా కుక్కలు వచ్చి మీద పడిపోతున్నాయి, అటాక్ చేసేస్తున్నాయి. అందరు ధైర్యవంతులు ఉంటారుగా, ధైర్యం ఉన్న కూడా ఎవరినో తీసుకుంటున్నాడు, వెళ్తున్నాడు. పెద్ద ప్రవాసనం లాగా ఉందా? గడిచిన 8 నెలల్లో అశ్వారావుపేట మండలంలో 1000 మందికి పైగా వీధి కుక్కల బారిన పడి గాయాల పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఇందులో ఎక్కువగా అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రిలోనే వీధి కుక్కల దాడుల్లో గాయాల పాలైన వారు చికిత్స తీసుకున్నారు. ప్రతిరోజు తమ ఆస్పత్రికి కుక్క కాటుకు గురైన వారు 2కి పైగానే వస్తున్నారని చెప్పుకొస్తున్నారు స్థానిక ఏరియా ఆస్పత్రి సిబ్బంది. బాధితుల్లో ఎక్కువ మంది పిల్లలు, వృద్ధులే ఉంటున్నారన్నారు. అశ్వారావుపేట పట్టణంలో ప్రమాదకర స్థాయిలో కుక్క కాటు సంబంధించిన బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ప్రతి ఏటా అంటే సీజనల్ సంబంధించిన ఏరియాలో వైరల్ ఫీవర్స్, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఏ విధంగా వస్తున్నాయి. కుక్క బాధితులు కుక్క కాటుకు గురై వచ్చే బాధితుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతోని అశ్వారావుపేట సంబంధించి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మేడం గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు రోజు ఎంతమంది వస్తున్నారు, బాధితులు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, ఈ మధ్య కాలంలో ఈ 1 ఇయర్లో బాధితుల సంఖ్య ఎంతవరకు ఉందన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం. డైలీ ఒక 5 to 6 అట్లా కేసెస్ వస్తుంటాయి. అంటే వాళ్ళకి ఇమ్యునోగ్లోబులిన్స్, తర్వాత యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, అవి ఇచ్చి పంపిస్తుంటాం. డ్రెస్సింగ్స్ అలాంటి అవసరం ఉంటే మాత్రం ఇక్కడే చేస్తాము. మరి ఎక్కువ మేజర్ ఇంజరీస్ ఉంటే మాత్రం ఆయా సెంటర్స్కి రిఫర్ చేస్తాం. అశ్వారావుపేట నుంచి ఎక్కువ ఉన్నాయి కేసులు. ఇప్పటివరకు అయితే ఆన్ రికార్డ్ ఒక 1100 అరౌండ్ దాకా ఉందండి. మనకి డైలీ 2-3 కేసెస్ అవుతూ ఉంటుంది. అరౌండ్ 60-70 కేసెస్ పర్ మంత్ ఈజీగా అవుతున్నాయండి. ఎక్కువ
పిల్లలు ఎక్కువ ఉంటున్నారు. మనకు ఒక 40% కేసెస్ పిల్లలు, అరౌండ్ ఇంకొక 40% పెద్ద ఏజ్డ్ పర్సన్ వాళ్ళు, 55-60 ఏజ్ పర్సన్స్ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు. వీరిద్దరిలోనే ఎక్కువ బైట్స్తో వస్తున్నారు మన హాస్పిటల్కి. మొత్తం పట్టణ ప్రజలు కూడా ఈ కుక్కలు సంబంధించి బెడదతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలోకి వచ్చే సంఖ్య వారి గణనీయంగా పెరుగుతుంది. వైరల్ ఫీవర్స్ వచ్చే వారి సంఖ్య ఎట్లుందో దీని సంఖ్య కూడా అదే విధంగా ఉండడం కొంత ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుక్కలపై ప్రేమ చూపించే సెలబ్రిటీలకు మనుషులపై లేదా అని ప్రశ్నిస్తున్నారు అశ్వారావుపేట వాసులు. కార్లపై వచ్చి కబుర్లు చెప్పడం కాదు, ఒంటరిగా కుక్కలున్న వీధుల్లో నడిస్తే తెలుస్తుంది బాధ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీధి కుక్కల సంతతి నియంత్రణపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలంటూ వేడుకుంటున్నారు.